శ్రీ గురుభ్యో నమః. అథ వరసిద్ధి వినాయక స్వామి వ్రతము. ఈ వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసము శుక్లపక్షము చవితి తిథి రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే వస్తువులు ముందే అంత సిద్ధం చేసుకుంటే పూజ చేసేటప్పుడు మీరు నిర్మలంగా పూజ చేసుకోవచ్చు. మొదట అందరూ చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకొని 3 సార్లు ఓంకారం చెప్పండి. దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పెట్టి 2 పూలు పెట్టి నమస్కారం చేసుకోండి. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోద్యస్మజ్జుహురానమేనః భూయిష్టాం తే నమ భుక్తిం విదేమేతి అగ్నిశ్చ జాతవేదాశ్చ సహోజా అజిరా ప్రభుః వైశ్వానరో నర్యాపాశ్చ పంక్తిరాదాశ్చ సప్తమః విసర్పేవాష్టమోగ్నేనాం ఏతే స్తోవసవః క్షితా ఇతి యతర్త్వేవాగ్నేరర్చిర్వర్ణ విశేషాః నీలార్ష్టిశ్చ పీతకార్ష్టిశ్చేతి ఇతి దీపం ప్రజ్వాల్య దీపం హరిద్రాచూర్ణం నిక్షిప్య కుంకుమచూర్ణం నిక్షిప్య సమీపే పుష్పాన్ని నిక్షిప్య ఇతి దీపం నమస్కృత్య. మొట్టమొదట మీ గురువులకు నమస్కారం చేసుకోండి. గురు బ్రహ్మాం గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. 2 పూలు తీసుకొని మీ ఇంటి దేవుడు, మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవతలు అందరికీ నమస్కారం చేసుకోండి. చేతులు ఇట్లా పెట్టుకోండి. తదేవ లగ్నం శదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగరికం స్మరామి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసయ మంగళం. వాసవీం సుభగామాన్యా పరాశక్తిం చ ధీమహి సా దేవీ న ప్రచోదయాతు. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణతగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు. ఓం సద్గురుభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాయై నమః. గ్రామదేవతాయై నమః. పుష్పాలు పూజ చేయండి దేవుని దగ్గర. మనసోదిష్ట ధ్యానం సమర్పయామి. పూజకి 2 పంచపాత్రలో నీళ్లు పెట్టుకోవాలి. 1 ఆచమనానికి, 2వది కలశ పూజకి. ఇప్పుడు మొట్టమొదట ఆ చిన్న పంచపాత్రలో నీళ్లు తీసుకొని ఎడం చేతిలో ఉద్రే నీళ్లు తీసుకొని బురటన వేలుతో శిరస్సు పైన ప్రోక్షణ చేసుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. మిగిలిన నీళ్లు కుడి చేతికి వేసుకొని చుట్లు ప్రోక్షణ చేయండి. ఇంకొక ఉద్ర నీళ్లు చేతికి వేసుకోండి, చుట్లు ప్రోక్షణ చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. 3 సార్లు తీర్థం తీసుకోండి, చిన్న పంచపాత్రలో ఉండేది. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఒక ఉద్ర నీళ్లు విడవండి. ఓం గోవిందాయ నమః. ఇట్లా చేయండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః.
ఒక ఉద్ర నీళ్లు విడవండి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. అక్షంతుల నీళ్ళు ఇప్పుడు ఆ చిన్న పంచపాత్ర పక్కలో పెట్టండి. ఆచమన చేసిండేది ఉద్ధరణ దీంట్లో పెట్టుకోండి. అక్షంతుల నీళ్లు అర్ఘ్యపాత్రలో విడవండి. 3 సార్లు నీళ్లు విడవండి. అపసర్పంతి ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా అపక్రామంతు భూతానే పిశాచా సర్వతో దిశం సర్వేషామవిరోధేన పూజాకర్మ సమారభేత్ ఇది భూతోచ్చాటనం కృత్వా భూమాతికి నమస్కారం చేసుకోండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షస్వ మహాం పదే పదే ఇది భూమిం సంప్రార్త్య ప్రాణాయామం చేయండి. ఈ 2 వేలు ఇట్లా మరిచి ఇట్లా పెట్టుకోవాలి. కుడిపక్క గాలి తీసుకొని నిదానంగా ఎడంపక్క వదలండి. తర్వాత మళ్ళీ ఎడంపక్క నిదానంగా గాలి తీసుకొని కుడిపక్క వదలండి. ఇట్లా ఇట్లా నిదానంగా 3 సార్లు చేయండి. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత సవితా దేవత గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. కుడి తొడ పైన ఎడం చేయి కిందికి రావాలి. దాంట్లో 2 పూలు పెట్టుకొని దానిపైన చెయ్యి ఇట్లా పెట్టుకోండి. శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవసుతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే శ్రీరామక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన అస్యాం ప్రభవాది 6 సంవత్సరాల మధ్య శ్రీమతు స్వస్తి శ్రీ. మీరు చేస్తున్న సమయంలో ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే ఆయనం చెప్పండి. ఆయనే ఋతు పేరు చెప్పండి. ఋతౌ మాసం పేరు చెప్పండి. భాద్రపద మాసే పక్షం పేరు చెప్పండి. పక్షే తిథి చెప్పండి. తిథౌ వారం చెప్పండి. మీరు చేస్తున్న రోజు ఏ వారం ఉందో ఆ వారం పేరు చెప్పండి. వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. అందరూ చెప్పండి. పూజకి ఎవరెవరు కూర్చున్నారో అందరూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం. మీ గోత్రము, మీ నక్షత్రము, మీ రాశి, మీ పేరు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరిది ప్రశాంతంగా నక్షత్రము రాశి పేరు చెప్పు. అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం వర్షే వర్షే కర్తవ్య ఏతద్వర్ష ప్రయుక్త వరసిద్ధి
వినాయక దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే నిర్విఘ్నేన సకల కార్య పరిసమాప్తి అర్థం మహాగణపతి ప్రార్థనం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఆ పూలు దేవుని దగ్గర పూజ చేయండి. పంచపాత్రకి 4 పక్కల గంధం పెట్టి అక్షంతులు పెట్టండి. కలశం గంధ అక్షత పత్రపుష్పైరభ్యర్చ కలశం స్పృష్ట్వా త్రివారం గాయత్రీం జపిత్వా అక్షంతులు పెట్టండి. ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పంచపాత్రలో ఒక పుష్పం వేసి చేయి ఇట్లా పెట్టుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణస్మృతః కుక్షౌ దశాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోతయజుర్వేదः సమవేదో హ్యతర్వణः అంగైషు సహితా సర్వే కలశాముసమాశ్రితాः ఆయాం తదేవ పూజార్థం దురితక్షయకారకాः అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీశ్వరీ గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సుతద్రిస్తోమకం సజతాపరశ్నియా అసక్నియా మరద్భృదే విదస్తయార్జీకీయే శృణుహ్యాశిషోమయ. కలశోదకేన ఎడం చేతిలో ఉద్రేణ నీళ్ళు తీసుకోండి, కుడి చేతిలో పుష్పం తీసుకోండి. నీళ్ళల్లో అద్దుకొని మంటపానికి ప్రోక్షణ చేయండి. పూజా మంటపం సంప్రోక్ష పూజా ద్రవ్యాలకి ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవునికి ప్రోక్షణ చేయండి. దేవం ప్రోక్ష మీరు ప్రోక్షణ చేసిన పక్కన వాళ్ళకి ప్రోక్షణ చేయండి. ఆత్మానంచ ప్రోక్ష పుష్పం నిలర్గపాత్రలో విడవండి. తచ్చేసం విసృజ్య 2 పూలు తీసుకొని మీ ఆత్మనిట్ల ముట్టుకోండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవోహం సదాశివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. పూజ చేయండి. ఓం ఆత్మనే నమః, ఓం అంతరాత్మనే నమః, ఓం పరమాత్మనే నమః ఇది ఆత్మపూజాం సమర్పయామి. మళ్ళీ 2 పూలు తీసుకోండి. గణపతిని స్మరణ చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతిని వేడుకోండి. మీరు చేసే పూజా కార్యక్రమం, మీరు చేసే వ్యవహారాలు నిర్విఘ్నంగా జరగాలి అని వేడుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాదక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. మహాగణపతయే నమః. మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి. అథ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. 2 పూలు తీసుకోండి. అస్య శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణు మహేశ్వర ఋషః ఋగ్గజస్సామాదరణ ఛందాంసి క్రియామయోపో ప్రాణశక్తి పరా దేవత హ్రాం బీజం హ్రీం శక్తి రూం కీలకం మమాని చెప్పండి. వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠాన సిద్ధ్యర్థే జపే వినియోగ. పూజ చేయండి. నేను ఎట్లా చేస్తాను మీరు అలాగే చేయండి.
ఓం హ్రామంగుష్టాభ్యాం నమః. ఓం హ్రీం తర్జనేభ్యాం నమః. ఓం హ్రూ మధ్యమాభ్యాం నమః. ఓం హ్రైం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం హ్రః करतलकरपृष्ठाभ्यां नमः. ओम ह्रां हृदयाय नमः. ओम ह्रीं शिरसे स्वाहा. ओम ह्रूं शिखाय औषटो. ओम ह्रैं कवचाय हुं. ओम ह्रौं नेत्रत्रयाय औषटो. ओम ह्रः अस्त्राय फट्. ओम भूर्भुवस्सुवरोमिति दिग्बन्धः. ధ్యానం. రెండు పూలు తీసుకొని వరసిద్ధి వినాయక స్వామిని స్మరణ చేసుకోండి. కళ్ళు మూసుకొని చేతులు పెట్టుకోండి. ఓం రక్తాంబోధిస్తపోతోల సదృణ సరోజాదిరూఢాకరాబ్జైః పాశం కోదండ విక్షోద్భవమనిగణమప్యం కుశం పంచబాణాన్ బిభ్రానాశృక్కపాలం త్రినయన విలసత్పేన వక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణాన్ భవతు సుఖకరే ప్రాణశక్తి పరాహన్నః. ఓం హ్రాం హ్రీం క్రోం యారాలవాశసహం లం క్షం హంస సోహం హంసః. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణః మమ ప్రాణః. శ్రీ వరసిద్ధి వినాయక జీవ మమ జీవ. వాంగ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాగ్రాణైః ఉచ్ఛ్వాస నిశ్వాస రూపేణ బహిరాగత్య అస్మిన్ బింబే సుఖం శిరం తిష్టంతు స్వాహా. రెండు పూలు తీసుకొని ఆ వినాయక స్వామి హృదయాన్ని ముట్టుకొని స్వాగతం పలకండి. ఇట్లా అట్లా పెట్టుకోండి. దగ్గర టచ్ చేయండి. ఓం ఓం అసునేతే పునరస్మాసు చక్ష పునఃప్రాణమిహనో దేహభోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమ్మనుమతే మృడయాన స్వస్తి. ఆ పూలు ఉడ్డియండి. ఇట్లా పెట్టుకోండి. ఈశాన్యం నుంచి స్వాగతం పలకండి వరసిద్ధ వినాయక స్వామిని. చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజా వసానకం తావత్వం ప్రీతిభావేన విగ్రహేస్మిన్ బింబేస్మిన్ పటేస్మిన్ సన్నిధిం కురు. పూలు తీసుకొని పాదాల దగ్గర పూలు ఉడ్డేయండి. ఇట్లా పాదాల దగ్గర ఉడ్డించి క్లాప్స్ కొట్టండి. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు నిగృహంతో సుముహూర్తోస్తు. చేతులు పెట్టుకోండి. స్మరణ చేసుకోండి. స్వామిని ధ్యానం చేసుకోండి. రెండు పూలు తీసుకొని వరసిద్ధి వినాయక స్వామిని ధ్యానం చేయండి. భవ సంచిత పాపోఘా విధ్వంసక విచక్షణం విఘ్నాంధకార భాస్వం తం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధే వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ త్వం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ పూలు పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ రెండు పూలు తీసుకొని స్వామిని స్మరణ చేసుకోండి. అత్రాగచ్చ జగద్వంద్యాసురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. వరసిద్ధి వినాయక స్వామిని నమః. ఆవాహయామి. మళ్ళీ రెండు పూలు తీసుకొని ఆ స్వామికి రత్నసింహాసనం అర్పణ చేసినట్టు భావన చేసుకోండి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామిని నమః. నవరత్న గజత సింహాసనం సమర్పయామి. పూలు పూజ చేయండి. ఒక ఉద్ర నీళ్ళు చేతిలో ఇట్లా పెట్టుకొని స్వామి పాదాలు కడిగినట్టు భావన చేసుకొని అర్ఘ్యపాత్రలో విడవండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాన దురదానన. వరసిద్ధి వినాయక స్వామిని నమః. పాదారి బిందయోపాద్యం పాద్యం సమర్పయామి. ఇంకొక ఉద్ర నీళ్ళు తీసుకొని చేతులకు చూపించి అర్ఘ్యపాత్రలో విడవండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహానాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. వరసిద్ధి వినాయక స్వామిని నమః. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఇంకొకసారి చూపించి అర్ఘ్యపాత్రలో విడేయండి. ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. అథ మధుపర్కం. మధుపర్కానికి
2 ఆకులు ఒక్కలు ఒక అరటిపండు తీసుకోండి. ఆ అరటిపండు తోలు ఒలిచి పాలలో అద్దండి. పాలలో అద్ది ఆ ఆకు ఒక్కలో పెట్టుకొని స్వామికి చూపించి కుడిపక్క పెట్టండి. దదిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మదపర్కం గృహానేదం గజవక్త్ర నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. మదపర్క నివేదనం సమర్పయామి. ఇప్పుడు అభిషేకము మీరు సిద్ధం చేసుకొని ఉంటే ఒక తట్టలో లేకుంటే ఒక బౌల్లో వినాయక స్వామి విగ్రహం పెట్టుకొని నేను ఒక్కొక్కటే చెప్తూ ఉంటాను, దాంతో అభిషేకం చేయండి. పాలు అట్లా. వేరే వారు అభిషేకం లేని వారు పుష్పం తీసుకుని పంచామృతంలో అద్ది దేవుని దగ్గర ఉడ్డియండి, దేవుని దగ్గర అర్పణ చేయండి. మొట్టమొదట పాలతో ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వతస్వమరుష్ణిహం భవావాజస్య సంగతే వరసిద్ధి వినాయక స్వామినే నమః. క్షీరేణ స్నపయామి. క్షీరస్నానానంతరే విగ్రహం పైన ఒక ఉద్ర నీళ్ళు అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేయండి. ఓం దధిక్రావున్నోకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినోమకాకరత్ ప్రణాయోగం సితారిషతు. వరసిద్ధి వినాయక స్వామినే నమః. దద్నాస్నపయామి. దది స్నానానంతరే ఒక ఉద్ర నీళ్ళతో అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. నెయ్యితో అభిషేకం చేయండి. ఓం శుక్రమసిజ్యోతిరసతేజోషి దేవో వస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆజ్యేన స్నపయామి. ఆజ్య స్నానానంతరే నీళ్ళతో అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. తేనెతో అభిషేకం చేయండి. మధువాతారుతాయతే మధుక్షరం దిసింధవః మాధ్వీర్ణ సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధునా స్నపయామి. మధుస్నానానంతరే నీళ్ళతో అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శర్కరతో అభిషేకం చేయండి. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాధురింద్రాయ సుహవేతునాంనే స్వాధుర్మిత్రయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదాభ్యః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. శర్కరా స్నపయామి. స్నానానంతరే ఒక ఉద్ర నీళ్ళతో అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరి బోండా నీళ్ళతో అభిషేకం చేయండి. ఎల్నీరు. యాః ఫలినీర్యాః ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచం తగుంహసః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. నారికేల సలిలేన స్నపయామి. స్నానానంతరే నీళ్ళతో అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఫ్రూట్స్ మీరు ఎన్ని రకాల పండ్లు పెట్టుకున్నారు, ఆ పండ్లు డ్రై ఫ్రూట్స్ ఏమేమి పెట్టుకున్నారు అన్నీ అభిషేకం చేయండి. యాః ఫలినీర్యాః ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచం తగుంహసః. నానావిధ ఫలైః స్నపయామి. శుష్కఫలైః స్నపయామి. స్నానానంతరే నీళ్ళతో అభిషేకం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆ విగ్రహం తీసి తుడిచి గంధము కుంకుమ పెట్టి దేవుని దగ్గర పెట్టండి. అభిషేకం చేసింటే స్వామికి గజ్జే వస్త్రం అర్పణ చేయండి. పెద్దది 21 పోగులు ఉండేది వినాయకునికి అర్పణ చేయండి. వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవదేవేశ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదరహరాత్మజ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సిద్ధమున్న వాళ్ళు ఒక ముడి ఉండేటువంటిది తీసుకొని వినాయకునికి కుడిపక్క వచ్చేటట్లు అర్పణ చేయండి. జంజము. ఆ యజ్ఞోపవీతానికి బ్రహ్మముడి దగ్గర కుంకుమ పెట్టండి. యజ్ఞోపవీతానికి పసుపు పూయలేదంటే పసుపు పూయండి. పసుపు పూసి కుడిపక్కకు వచ్చేటట్లు స్వామికి అర్పణ చేయండి.
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహానదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక వరసిద్ధి వినాయక స్వామినే నమః ఉపవేదం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధం అద్దుకొని పూజ చేయండి. చందనాగుర కర్పూర కస్తూరి కుంకుమాంకితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామినే నమః దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. అక్షంతలు పూజ చేయండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాన పరమానందా ఈశపుత్ర నమోస్తుతే. అలంకరణార్థి అక్షతాన్ సమర్పయామి. పూలు కట్టిన పూలు అర్పణ చేయండి. సుగంధేని సుపుష్పాని జాజి కుందముకాని చ ఏకవింశతి పత్రాని సంగృహానా నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పమాలికాం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని పశువు అద్దుకొని పూజ చేయండి. ఓం హ్రీం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. హ్రీం ఓం హరిద్రాచూర్ణం సమర్పయామి. ఇంకొక పుష్పం తీసుకుని కుంకుమ అద్దుకొని పూజ చేయండి. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమచూర్ణం సమర్పయామి. అథ అంగపూజాం కరిష్యే. పుష్పాలతో పూజ చేస్తూ రండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః కుల్భో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాననే పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇతి అంగపూజాం సమర్పయామి. అథ పత్రపూజాం కరిష్యే. పత్రపూజ మీరు అన్ని రకాల పత్రాలు పెట్టుకున్నారు, అన్ని రకాల పత్రాలు పూజ చేయండి. గరికె మాత్రము మంగళార్తనకి ఇంకొకసారి వస్తుంది, కొంచెం పెట్టుకొని మిగిలిందంతా పూజ చేయండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దార్మీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీగణేశాయ నమః ఏకవింశతిపత్ర పూజాం సమర్పయామి. అథ అష్టోత్రనామార్చన పూజాం కరిష్యే. అష్టోత్రము పూలు పత్రాలు ఏముంటే దాంతో చేస్తూ రండి. ఓం గం గణేశాయ నమః ఉచ్చారణ చేస్తూ పూజ చేస్తారండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం ప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం రస్వగ్రీవాయ నమః.
ओम महोदराय नमः। ओम मदोत्कटाय नमः। ओम महावीराय नमः। ओम मंत्रिणे नमः। ओम मंगलस्वराय नमः। ओम प्रमथाय नमः। ओम प्रथमाय नमः। ओम प्राज्ञाय नमः। ओम विघ्नकर्त्रे नमः। ओम विघ्नहन्त्रे नमः। ओम विश्वनेत्रे नमः। ओम विराट्पतये नमः। ओम श्रीपतये नमः। ओम दिक्पतये नमः। ओम शृंगारिणे नमः। ओम आश्रितवत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम शीघ्रकारिणे नमः। ओम शाश्वताय नमः। ओम बलाय नमः। ओम बलोत्थिताय नमः। ओम भवात्मजाय नमः। ओम पुराणपुरुषाय नमः। ओम पूष्णे नमः। ओम पुष्करोक्षिप्तवारिणे नमः। ओम अग्रगण्याय नमः। ओम अग्रपूजाय नमः। ओम अग्रगामिने नमः। ओम मंत्रकृते नमः। ओम चामीकरप्रभवे नमः। ओम सर्वस्मै नमः। ओम सर्वोपास्याय नमः। ओम सर्वकर्त्रे नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वसिद्धिप्रदाय नमः। ओम सर्वसिद्धाय नमः। ओम पंचहस्ताय नमः। ओम पार्वतीनंदनाय नमः। ओम प्रभवे नमः। ओम कुमारगुरवे नमः। ओम अक्षोभ्याय नमः। ओम कुंजरासुरभंजनाय नमः। ओम प्रमोदाय नमः। ओम मोदकप्रियाय नमः। ओम शांतिमते नमः। ओम धृतिमते नमः। ओम कामिने नमः। ओम कपित्थपनसप्रियाय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम ब्रह्मरूपिणे नमः। ओम ब्रह्मविद्यादिदानुभवे नमः। ओम जिष्णवे नमः। ओम विष्णुप्रियाय नमः। ओम भक्तसेविताय नमः। ओम जितमन्मथाय नमः। ओम ऐश्वर्यकारणाय नमः। ओम ज्यायसे नमः। ओम यक्षकिन्नरसेविताय नमः। ओम गंगासुताय नमः। ओम गणाधीशाय नमः। ओम गंभीरनिधनाय नमः। ओम वटवे नमः। ओम अभीष्टवरदाय नमः। ओम ज्योतिषे नमः। ओम भक्तनिधये नमः। ओम भावगम्याय नमः। ओम मंगलप्रदाय नमः। ओम अव्यक्ताय नमः। ओम अपाकृतपराक्रमाय नमः। ओम सत्यधर्मिणे नमः। ओम सभ्ये नमः। ओम सरसाम्बुनिधये नमः। ओम महाकायाय नमः। ओम देशांगाय नमः। ओम मणिकिंकिणिमेखलाय नमः। ओम समस्तदेवतामूर्तये नमः। ओम सहिष्णवे नमः। ओम सतलोद्धताय नमः। ओम विघातकारिणे नमः। ओम विश्वदृशे नमः। ओम विश्वरक्षाकृते नमः। ओम कल्याणगुरवे नमः। ओम उन्मत्तवेशाय नमः। ओम समस्तजगदाधाराय नमः। ओम सर्वेश्वर्यप्रदाय नमः। ओम आक्रांतचित्तचित्प्रभवे नमः। ओम विघ्नेश्वराय नमः। ओम वरसिद्धिविनायकस्वामिने नमः इति अष्टोत्तरनामार्चन पूजां समर्पयामि। हता गकार అష్టోత్తరనామార్చన పూజాం కరిష్యే. ఇప్పుడు గకార అష్టోత్తరము ఓం గం గణపతయే నమః ఉచ్చారణ చేస్తూ పత్రాలు పూలు ఏముంటే అవి చేస్తూ రండి. ఓం గం గణేశ్వరాయ నమః. ఓం గం గణాధ్యక్షాయ నమః. ఓం గం గణారాధ్యాయ నమః. ఓం గం గణప్రియాయ నమః. ఓం గం గణనాథాయ నమః. ఓం గం గణస్వామినే నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గణనాయకాయ నమః. ఓం గం గణమూర్తయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణత్రాత్రే నమః. ఓం గం గణంజయాయ నమః. ఓం గం గణపాయ నమః. ఓం గం గణక్రీడాయ నమః. ఓం గం గణదేవాయ నమః. ఓం గం గణాధిపాయ నమః. ఓం గం గణాజిష్టాయ నమః. ఓం గం గణశ్రేష్ఠాయ నమః. ఓం గం గణప్రేష్ఠాయ నమః. ఓం గం గణాధిరాజ్ఞే నమః. ఓం గం గణరాజే నమః. ఓం గం గణగోప్త్రే నమః. ఓం గం గణాంగాయ నమః. ఓం గం గణదేవతాయ నమః. ఓం గం గణబంధవే నమః. ఓం గం గణసుహృదే నమః. ఓం గం గణాధీశాయ నమః. ఓం గం గణప్రథాయ నమః. ఓం గం గణప్రియసకాయ నమః. ఓం గం గణప్రియసుహృదే నమః. ఓం గం గణనిత్యప్రియరతాయ నమః. ఓం గం గణప్రీతివర్ధనాయ నమః. ఓం గం గణమండలమధ్యస్థాయ నమః. ఓం గం గణకేలిపరాయణాయ నమః. ఓం గం గణాగ్రణ్యే నమః. ఓం గం గణేశానాయ నమః. ఓం గం గణగీతాయ నమః. ఓం గం గణోచ్ఛ్రయాయ నమః. ఓం గం గణ్యాయ నమః. ఓం గం గణహితాయ నమః. ఓం గం గణసేనాయ నమః. ఓం గం గణోద్ధతాయ నమః. ఓం గం గణప్రీతిమృమతనాయ నమః. ఓం గం గణభీత్యపకారకాయ నమః. ఓం గం గణనారహాయ నమః. ఓం గం గణప్రౌఢాయ నమః. ఓం గం గణభర్త్రే నమః. ఓం గం గణప్రభవే నమః. ఓం గం గణసేనాయ నమః. ఓం గం గణచరాయ నమః. ఓం గం గణప్రాజ్ఞాయ నమః. ఓం గం గణేకరాజే నమః.
ఓం గం గణాగ్ర్యాయ నమః. ఓం గం గణ్యనామ్నే నమః. ఓం గం గణపాలనతత్పరాయ నమః. ఓం గం గణజితే నమః. ఓం గం గణగర్భస్థాయ నమః. ఓం గం గణప్రవణమానసాయ నమః. ఓం గం గణగర్భపరిహర్త్రే నమః. ఓం గం గణాయ నమః. ఓం గం గణనమస్కృతాయ నమః. ఓం గం గణార్చితాంగ్రియుగలాయ నమః. ఓం గం గణరక్షణకృత్ప్రభవే నమః. ఓం గం గణధ్యాతాయ నమః. ఓం గం గణగురవే నమః. ఓం గం గణప్రణయతత్పరాయ నమః. ఓం గం గణాగణపరిత్రాత్రే నమః. ఓం గం గణాదిహరణోద్ధారణాయ నమః. ఓం గం గణసేతవే నమః. ఓం గం గణనాథాయ నమః. ఓం గం గణకేతువే నమః. ఓం గం గణాగ్రగాయ నమః. ఓం గం గణహేతవే నమః. ఓం గం గణగ్రాహినే నమః. ఓం గం గణానుగ్రహకారకాయ నమః. ఓం గం గణాగణానుగ్రహప్రభవే నమః. ఓం గం గణాగణానుగ్రహభవే నమః. ఓం గం గణాగణవరప్రదాయ నమః. ఓం గం గణస్తుదాయ నమః. ఓం గం గణప్రాణాయ నమః. ఓం గం గణసర్వసుదాయకాయ నమః. ఓం గం గణవల్లభమూర్తయే నమః. ఓం గం గణభూతయే నమః. ఓం గం గణేష్టదాయ నమః. ఓం గం గణసౌఖ్యప్రదాత్రే నమః. ఓం గం గణదుఃఖప్రదాత్రే నమః. ఓం గం గణదుఃఖప్రణాశనాయ నమః. ఓం గం గణప్రథతనామ్నే నమః. ఓం గం గణాభీష్టకరాయ నమః. ఓం గం గణమాన్యాయ నమః. ఓం గం గణఖ్యాతాయ నమః. ఓం గం గణవీతాయ నమః. ఓం గం గణోత్కటాయ నమః. ఓం గం గణపాలాయ నమః. ఓం గం గణవరాయ నమః. ఓం గం గణగౌరవదాయ నమః. ఓం గం గణగర్చితసంతుష్టాయ నమః. ఓం గం గణస్వచ్ఛందగాయనాయ నమః. ఓం గం గణారాధ్యాయ నమః. ఓం గం గణశ్రీదాయ నమః. ఓం గం గణబీజహరాయ నమః. ఓం గం గణమూర్ధాభిషిక్తాయ నమః. ఓం గం గణసైన్యపురస్సరాయ నమః. ఓం గం గుణాతీతాయ నమః. ఓం గం గుణమయాయ నమః. ఓం గం గుణత్రయభాకృతే నమః. ఓం గం గుణనే నమః. ఓం గం గుణాకృతిధరాయ నమః. ఓం గం గుణశాలినే నమః. ఓం గం గణేశ్వరాయ నమః. ఇది గకారస్తోత్రనామార్చన పూజాం సమర్పయామి. ధూపః. 2 సాంబ్రాణి కడ్డీలు అగరబత్తులు వెలిగించుకోండి. 2 పూలు తీసుకొని చేతిలోకి ఒక చుక్క నీళ్లు వేసుకోండి. దేవునికి చూపియండి. ఓం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యోదుపవత్తమాః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదో భవ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రహపయామి. ఆ కడ్డీలు పక్కలో చిక్కించండి. ఒక ఉద్ర నీళ్లు ఉడిచి పూలు పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. ఏకవర్తి దీపః. ఏకారతి వెలిగించుకోండి. ఆ హారతి పలకి పసుపు కుంకుమ పెట్టండి. ఇటు సైడు అటు సైడు. చేతిలోకి 2 పూలు ఒక చుక్క నీళ్లు వేసుకోండి. స్వామికి చేయండి. సాజ్యేకవర్తి సంయుక్తం వన్నినాయోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యమితిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాజ్యేకవర్తి దీపం దర్శయామి. దీపానంతర మధ్య ఒక ఉద్ర నీళ్లుడిచి పుష్పాలతో పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. 3 ఒత్తులు వెలిగించుకోండి. త్రియారతి. ఎవరి దగ్గర సిద్ధం ఉంటే వాళ్ళు వెలిగించుకోండి. లేనివారు ఒక ఉద్ర నీళ్ళు తీసుకొని స్వామికి చేసి నీళ్ళు అర్ఘపాత్రలో వదలండి. ఆ హారతి పలకి అటు ఇటు పసుపు కుంకుమ పెట్టండి. చేతిలోకి 2 పూలు తీసుకొని ఒక చుక్క నీళ్లు వేసుకోండి. ఓం త్రీని త్రీని వై దేవానా వృద్ధాని త్రీని చంధాగుంసి త్రీని సవనాని త్రయమే లోకాః వృద్ధ్యామివ తద్వీర్యా యేషు లోకేషు ప్రతితిష్ఠతి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. బిల్వహారతిపం దర్శయామి. దీపానంతర మధ్య ఒక ఉద్ర నీళ్లు ఉడిచి పుష్పాలతో పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. మహానైవేద్యం. ఒక ఉద్ర నీళ్లు వేయండి. స్క్వేర్ చేయండి. చతురస్రము. ఉంగరమేలతో మధ్యలో శ్రీకారం రాయండి. పసుపు కుంకుమ పెట్టండి. ఒక పుష్పం పెట్టండి. దానిపైన మీరు నైవేద్యం సిద్ధం చేసిండి అన్ని వస్తువులు పెట్టండి. ఫలాలు, వంట నైవేద్యం మీరు ఏం సిద్ధం చేసుకుని ఉంటే అన్నీ పెట్టండి. పెసరబ్యాలు, పానకము, టెంకాయ కొట్టాలి, అన్నీ సిద్ధం చేసుకోండి. ఒక పుష్పం తీసుకొని నీళ్లు వేసుకొని చేతులకు 3 ఉద్రన
అన్ని పదార్థాలకే మీరు నైవేద్యం ఏమి పెట్టినారో అన్నిటికీ ప్రోక్షణ చేయండి. ఓం ప్రోక్షాపరసించ సవితా దేవత గాయత్రీ ఛంద ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చుట్లు నిలబెడబండి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతాపశ్రమసి స్వాహ. ఒక ఉద్ర నిలబెడబండి. అమృతాపశ్రమసి స్వాహ. రెండు చేతులతో దేవునికి చూపండి నైవేద్యము. కళ్ళు మూసుకొని చూపియండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. కదలీ ఫల, నారికేల ఫల, నారంగ ఫల, కరువు ఫల, రాజఫల, నారికేల ఫల, ముద్గదలం పానీయం భక్ష భోజలేహ్య నైవేద్యం సమర్పయామి. మోదకాది నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతర మధ్య మధ్య 4 ఉద్ర నిలబెడబండి. స్వాదోదకం, హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, పునరాచమనీయం సమర్పయామి. పూగే ఫల సమాయుక్తం నాగవల్లేదలైరుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. 2 పక్కల గిల్లండి తమలపాకులు. పూగే ఫల తాంబూలం సమర్పయామి. ఉద్రను తీసుకొని పండ్లు గిల్లండి. అథ పంచార్తి దీప. పంచార్తి వెలిగించుకోండి. పంచార్తి లేని వారు నీళ్లతో చేయండి. పంచార్తికి పసుపు కుంకుమ పెట్టండి. చేతిలోకి 2 పూలు, 1 చుక్క నీళ్లు వేసుకోండి. ఓం తస్మై పంచమగం హోత ప్రత్యశృణోతో స పంచహోతో భవతో పంచహోతో హవైనామైషః తం వాయేతం పంచహూతకం సంతం పంచహూతే త్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచార్తి దీపం దర్శయామి. పంచార్తి దీపానంతర మధ్య నీళ్లు ఉడిచి పుష్పాలతో పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. మంగళ నీరాజనం. మహామంగళారతి చేయాలి. నెయ్యత్తులు కర్పూరం ఏదైనా పెట్టుకొని వెలిగించండి. లేచి నిల్చుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేరుకొని మహామంగళారతి చేయండి. చేతిలోకి 2 పూలు, నీళ్లు వేసుకోండి. ఇప్పుడు గణపతికి దేవుని ఇంట్లో అన్ని జాగాల్లో చేయండి మహామంగళారతి. ఓం సాంగ్రహణ్యేష్ట్యాయజతే ఇమాం జనతాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరశనా భవతి. 12 మాసాః సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజే భవతి. ఊర్వై ముంజాః ఊర్జవేవావరుంధే చిత్తా నక్షత్రం భవతి. చిత్రం వాయే తత్కర్మ యదస్వమేధః సమృద్ధ్యైః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతర మధ్య 1 ఉద్ర నీళ్లుడిచి పూలు పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. ఒక కర్పూరం పెట్టండి. మంగళారతి మీరు తీసుకొని అందరికీ చూపియండి. రక్షాంధారయామి. తట్టి తీసుకొని అందరికీ ఇవ్వండి. అందరూ మంగళారతి తీసుకోండి. గోవింద చెప్పండి. మహాగణపతి పాదారవిందములకు గోవింద గోవింద. జై బోలో మహాగణపతికి జై. జై బోలో వరసిద్ధి వినాయక స్వామికి జై. అందరూ జయ జయ అని చెప్పండి. జయ జయ సర్వసిద్ధిదాయక జయ 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 సకల విఘ్న నివారక జయ 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 బ్రహ్మజ్ఞానానందదాయక జయ జయ. ఇప్పుడు దూర్వా పూజ. గరిక అంతా ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో నుంచి కొంచెం నీళ్లు ప్రోక్షణ చేయండి. గరికి ప్రోక్షణ చేయండి నీళ్లు. కొంచెం గంధం వద్దండి గరికి. గరికతో ఇప్పుడు గణపతికి పూజ చేయండి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః.
దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమార గురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. 2 పూలు తీసుకోండి మంత్ర పుష్పానికి. ఓం రాజాదిరాజయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేన్ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర ఘనాశన వినాయకేశు తనయ సర్వసిద్ధిప్రదాయక వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. పూలు తీసుకొని 3 చుట్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ తాని తాని వినశ్యంతో ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర. స్త్రీలు మోకాలపైన కూర్చి నమస్కారం చేసుకోండి. పురుషులు సాష్టాంగ నమస్కారం చేసుకోండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 2 పూలు తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. అందరూ చెప్పండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశినే ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం వినాయక. నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థన చేసుకోండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి. అర్ఘ్యం. అర్ఘ్యానికి చేతిలోకి 2 పూలు అక్షంతలు పత్రాలన్నీ చేతిలో పెట్టుకొని వినాయక స్వామికి అర్ఘ్యపాత్రలో 3 సార్లు విడవండి. అర్ఘ్యం గృహాన హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షితైర్యుక్తం పాత్రస్థం పాపనాశక. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పునరర్ఘ్యం సమర్పయామి. పునః పూజాం కరిష్యే. పూలతో పూజ చేయండి. పూలు పత్రాలు పసుపు కుంకుమ. ఛత్రం సమర్పయామి. చామ్రం వీజ్యామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం శ్రావయామి. ఆందోళకం సమర్పయామి. అశ్వారోహణం సమర్పయామి. గజారోహణం సమర్పయామి. రథారోహణం సమర్పయామి. పంచాంగశ్రవణం సమర్పయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార మానసోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. అథ ఘంట పూజ. దేవునికి కుడిపక్క గంట పెట్టండి. 1 ఉద్ర నీళ్లు విడవండి గంట పైన. సనకాది మునిదేవతాభ్యో నమః. తీర్థస్నానం సమర్పయామి. గంధం పెట్టండి. శేషగంధం సమర్పయామి. 2 అక్షంతలు అక్షతాన్ని సమర్పయామి. దేవుని దగ్గర పూజ చేసిండే పూలు 2 పూలు పెట్టండి. పుష్పాన్ని సమర్పయామి. నైవేద్యం చేసిండేది కొంచెం కొబ్బరి గిల్లు పెట్టండి. నైవేద్యం సమర్పయామి. ధూపదీప నైవేద్య సకలారాధనే స్వర్చితమస్తు. అక్షంతలు నీళ్ళు 3 సార్లు విడవండి. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపఃపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణామ్యాతో సద్యో బంధితమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణేశ్వర. యద్దుతం తు మయా దేవా పరిపూర్ణం తదస్తు మే. అనేన మయా కృతేన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానేన భగవాన్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. చెప్పండి. పూజాకాలే అర్చనకాలే మధ్యే మంత్ర తంత్ర క్రియావరణ స్వరలోప దోష ప్రాయశ్చిత్తార్థం నామత్రయ మహామంత్ర జపం కరిష్యే. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. శ్రీమతు అచ్యుతానంత గోవిందేభ్యో నమః. 1 ఉద్ర నీళ్ళు చేతిలోకి వేసుకొని స్వామికి చూపియండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇంకొక ఉద్ర నీళ్ళు విడవండి. చెప్పండి. హరి ఓం
తత్సతు సద్గురు పరబ్రహ్మ అర్పణమస్తు. ఇంకొకసారి మాతాపిత సద్గురుదేవ అర్పణమస్తు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సతు. 3 సార్లు ఓంకారం చెప్పండి. అందరూ చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకొని కళ్ళు మూసుకొని చెప్పండి. దేవుని దగ్గర నమస్కారం చేసుకొని ప్రసాద పుష్పం తీసుకోండి. తవ పాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసా వహేతు కోటి జన్మ కృతం పాపం తక్షణాత్ ఏవ నశ్యతు. అథ వరసిద్ధి వినాయక స్వామి వ్రత కథా. శ్రీ గురుభ్యో నమః. అథ సిద్ధి వినాయక వ్రత కథ. పూర్వంలో నైమిషారణ్యంలో తపస్సు చేస్తున్న మునిశ్రేష్ఠులందరూ ఈ ప్రపంచంలో మానవులకు సర్వకార్యములో నిర్విఘ్నంగా నెరవేరుటకు మరియు అధిక సంపత్తు పుత్ర పౌత్రాదుల అభివృద్ధి కొరకు, శత్రుబాధ తొలగిపోవుటకు మరియు విద్యారంభకాలములో వ్యవసాయము, వ్యాపారము, వ్యాజ్యము మొదలైన ప్రారంభ కాలములో విఘ్నములు తొలగుటకు ఏ వ్రతమాచరించాలి అని సూత మహర్షిని ప్రార్థించగా, అందులకు సూత మహర్షి ఇలా విన్నపించెను. ఓ ఋషిశ్రేష్ఠులారా, పూర్వంలో ధర్మనందనుడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, మాకు విజయం వరించి రాజ్యప్రాప్తి కలగాలంటే ఏ వ్రతం ఆచరించాలి అని ప్రార్థించగా, అందులకు శ్రీకృష్ణుడు, ఓ ధర్మనందన, ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి దినంబున వరసిద్ధి వినాయక వ్రతం ఆచరించాలి, లేదా మానవులకు భక్తి కలిగినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం రోజు ప్రొద్దున అభ్యంజన స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి శుద్ధమైన మనస్సుతో ప్రశాంతంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతంలో విశేషంగా 21 గరికదళములకు గంధపు నీరు ప్రోక్షించి పూజించవలయను, మరియు 21 మోదకములను నైవేద్యము చేసి అర్పించవలయను. ఈ వ్రతం అనంతరము యథాశక్తి అన్నదానము చేయవలయను. ఈ రీతి వ్రతాన్ని ఆచరించిన తర్వాత నీకు యుద్ధములో విజయం వరిస్తుంది మరియు రాజ్యప్రాప్తి కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మనందనకు చెప్పెను. మరియు ఓ ధర్మనందన, పూర్వంలో త్రిపుర దహన కాలములో పరమేశ్వరుడు సిద్ధి వినాయకుణ్ణి పూజించినందున నిరాయాసముగా గెలిచెను. శ్రీరామచంద్రుడు కూడా సతీమణి సీతాదేవిని అన్వేషించుటకు ముందు ఈ వ్రతాన్ని ఆచరించెను. భగీరథుడు గంగను భూలోకమునకు తెచ్చుటకు ఈ వ్రతాన్ని ఆచరించెను. అమృతోత్పాదనకు ముందు దేవా అసురులు ఈ వ్రతాన్ని ఆచరించిరి. గరుత్మంతుడు దేవలోకం నుండి అమృతము తెచ్చుటకు ముందు ఈ వ్రతాన్ని ఆచరించెను. నేను మరియు రుక్మిణి ఈ వ్రతాన్ని ఆచరించితిమి. కుష్టు వ్యాధితో బాధపడుతున్న సాంబుడు ఈ వ్రతాన్ని ఆచరించెను. ధర్మనందన, నీవి వ్రతాన్ని ఆచరింపము అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పెను. తక్షణమే ధర్మనందనుడు తన తమ్ముళ్లతో కూడి భక్తితో ఈ సిద్ధి వినాయక వ్రతం ఆచరించగా ధర్మనందనుడి ఇష్టార్థం నెరవేరెను. శత్రువులు పలాయనం చేసిరి. అందుకే ఈ సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరిస్తే సకల కార్యములు సిద్ధిస్తాయి. విద్యార్థులు గణపతిని పూజిస్తే విద్యాలాభము, పుత్రార్థులు పుత్రులను, ధనార్థులు ధనమును, విజయమును అపేక్షించువాడు విజయమును పొందును. వివాహ సమయములో, యాత్రా సమయములో, వ్యవసాయ మొదలైన ప్రారంభ సమయములో ఈ వ్రతాన్ని ఆచరించుట వలన కార్యములు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. కన్యామణి గణపతిని ఆరాధిస్తే ఉత్తమమైన భర్త దొరుకును. పేదవాడు శ్రీమంతుడవుతాడు. సుమంగళి సౌమంగళ్యవతి అవుతుంది. ఈ సిద్ధి వినాయక వ్రతం ఆచరిస్తే త్రిమూర్తులు, త్రిశక్తులు, అగ్ని మొదలైన దేవతలు, సప్తమాతృకలు సంతోషమును పొందుదురు. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి సకల కార్యములో గణనాథుని దయ నుండి సిద్ధిస్తాయి అని సూత మహర్షి శౌనకాది ఋషులకు చెప్పిన
సిద్ధి వినాయక వ్రత కథ సంపూర్ణము. వినాయక స్వామి మహిమని విన్న తర్వాత దేవునికి హారతి చేయండి. మాణిక్యాల హారతి. మాణిక్యాల హారతి అంటే ఇట్లుంటుంది. తట్ట 2 చిన్న దీపాలు పెట్టుకొని ఈ తట్టులో నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దేవునికి పాట చెప్పి హారతి చేయాలి. విసర్జన. గణపతిని విసర్జన చేసేటప్పుడు 2 పూలు తీసుకొని గణపతిని కదిలించండి. ఇట్లా ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే దేవయం తస్మై ఉపప్రేత్ మరుత సుధాన వైంద్ర ప్రాశుర్భవాసచాః యథాస్థానముద్భాసయామి శోభనార్థే క్షేమాయ పునః గమనాయ చ. ఇంతటికి వరసిద్ధ వినాయక వ్రతము సమాప్తమైంది.